రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు కోరారు. కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని రుక్మిణి కళ్యాణ్ మండపం నుండి పెళ్లకూరు కాలనీ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ఒక్క ఛాన్స్ పేరుతో గద్దెనెక్కి 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజల అభ్యున్నతిని అధోగతి పాలు చేసిన వైసీపీని సాగనంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుకోకుండా రాజకీయం చేస్తే మీకేంటో మీకు కావాల్సింది ఎంతో ఇవ్వగలడు. ఆ ధైర్యం, ఆ ఇది నీతి నిజాయితీ మా ఇద్దరిలో ఉంది. కాబట్టి మీకందరికీ చెప్తున్నాను, ఆలోచించి మీ ఓటు వేసి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతో మంది కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, నా బిడ్డలతో సమానమైన యువకులు, మహిళలు, సోదరి పనులు అందరూ ఈ 40 రోజుల నా క్యాంపెయినింగ్ లో ఎండనక ఎన్నో గంటలు ఎదురు చూసి ఎక్కడన్నా లేట్ అయితే నా కోసం వేచి ఉన్న మీ అందరికీ మరోసారి చిరుసు వంచి నా నమస్కారం జరుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడిని ముందు కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత ఉంది. కుర్చీలో ఆయన కూర్చోబెట్టాలంటే ఇక్కడ ప్రశాంత్ మేడంని గెలిపించాలా. ప్రశాంత్ని మీరు అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. అట్టే నన్ను ఎంపీగా మీ అందరినీ కోరుకుంటుండా సైకిల్ గుర్తుకేసి మీ ఎంపీగా కూడా గెలిపించాలని కోరుకుంటుండా. మనము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్థులం. మనము 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, తెలుగుదేశం 3 కలిస్తేనే బలం. ఈ బలమునే ఎవ్వరు అడ్డుపడలేరు. ఈ బలము కూటమే మనం గెలవబోయేది. రేపు గెలుపు మందే, ఎవ్వరు కూడా తాకలేరు మనల్ని. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీకు చెప్తున్నాను. ఏదో చెప్తా ఉంటారు కానీ మనమే వచ్చేది, రేపు మన గవర్నమెంటే వచ్చేది. అభివృద్ధి అనేది మనకి ఎన్డీఏలో మనం భాగస్థులంగా ఉన్నాం. ఆర్థికంగా ఇక్కడ ఉండే ఇబ్బందులు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకి మనం ఎన్డీఏలో ఆ కూటమిలో భాగస్థులుగా ఉన్నాము. కాబట్టి ఆర్థికంగా మనకి సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి, ఢిల్లీలో ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే రాబోయేది. ఖచ్చితంగా మనం భాగస్థులంగా ఉన్నాము.